నమస్తే అండి, నేను రజాక్. అందులో క్రికెట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ 5 లక్షలు డొనేట్ చేసినాడు, మొత్తం 84 లక్షలు డొనేట్ చేసినాడు అన్న విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరికి రోడ్లు కూడా వేయించారన్న విషయం మీకు తెలుసు కదా. వేపిస్తున్నారని ఒక 6 కోట్లతో. ఇక్కడ తాగలేదన్నమాట. వాళ్ళ ఇంటికి గృహోపకరణాలు అంటే లైట్లు, ఫ్యాన్లు, టీవీలు ప్రతి ఒక్కరింటికి పంపించాడు. సొంత డబ్బులన్నీ. అలా ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆంధ్ర క్రికెటర్ల వేదనకు చలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇది డిప్యూటీ సీఎం దగ్గర నుంచి పడిన పోస్ట్ ఇది. నాకే ఫ్యూజ్ లెగుస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే. ఏంది ఎలా మారిపోతున్నాడు ఈ మనిషి అని. జట్టు కెప్టెన్ దీపిక, సభ్యురాలు పాంగి కరుణకుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాను, ఇతర గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పాపం ఆ ఫోటోలు నేను కుదిరితే పెడతాను. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు చూస్తే ఒకంత బాధగానే ఉంది. ఎందుకంటే మనం లీడ్ చేస్తున్నటువంటి నార్మల్ లైఫ్ కూడా కాదు. అంటే మా పాత కాలంలో 1995, 2000 లోపు ఏవైతే మన ఊళ్ళల్లో ఇళ్ళు ఉండేయో ఇప్పుడు లేవులండి అలాంటి ఇళ్ళు. మట్టితో అలికినటువంటి ఇళ్ళు అనమాట. అలాంటి ఇళ్ళు అనమాట వీళ్ళకి ఇప్పటికీ కూడా. సో వాళ్ళకి ఐరన్ బాక్సు, కుక్కరు, బకెట్లు, తర్వాత రైస్ బ్యాగ్లు, తర్వాత కుర్చీలు, ఫ్యాను. పోయి పవన్ కళ్యాణ్ గారు మీరు మామూలు కాదండి. ఇలాంటి మనిషిని ఓడించినారు చూడండి 2019లో. సరే ఏదేమైనప్పుడు 2024 గెలిపించినారు కదా, ఓకే, పుణ్యం కట్టుకున్నారు. పండి 24 గంటల్లో ప్రపంచ కప్ విజేతల కుటుంబాలకు గృహోపకరణాలు, ఆంధ్ర క్రికెటర్ల ఇళ్లలో వస్తుకాంతులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చినారన్నమాట. నేను పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండండి. నూతన గృహాల నిర్మాణంపై పర్యవేక్షించాలని పేషీకి దిశానిర్దేశం. సో వాళ్ళకి ఇల్లు కూడా నిర్మించబోతున్నారు. నెక్స్ట్ ఇప్పటికే కెప్టెన్ దీపిక స్వగ్రామానికి 6.2 కోట్లతో 2 రోడ్లు మంజూరు కూడా చేయడం జరిగింది. అది వచ్చేసి 8.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా మనసు పెట్టి విని స్పందించి దక్షిణ పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేసే నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అది ప్రభుత్వ పరంగా చూపే పరిష్కారమైన, వ్యక్తిగతంగా ఇచ్చే భరోసా అయినా గంటల వ్యవధిలో పూర్తి చేయాలంటున్నారు. కష్టం వింటే కరిగిపోతారు. అందులో క్రికెట్లో ప్రపంచ విజేతలుగా నిలిచినటువంటి మహిళా జట్టు సభ్యులను కలిసిన సందర్భంగా వారి కుటుంబాలకు దైన్య స్థితి విని చలించిపోయారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పురుషులు క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే, వరల్డ్ కప్ గెలిస్తేనేమో ప్రపంచం అంతా సంబరాలు చేసుకుంటుంది. హైదరాబాద్లో అర్ధరాత్రి 12ంటికి 2ంటికి టపాసులు కాలుస్తూ ఉంటారు. సో ఊగిపోతూ ఉంటారు. బీసీసీఐ వచ్చేసి ఒక్కొక్కటి కోట్లు ఇచ్చింది, తప్పబడ్డానికి లేదు. మొన్న మహిళలు వరల్డ్ కప్లో మ్యాచ్ గెలిస్తే కనుక వాళ్ళకు కూడా వాళ్ళ ఫీజు డబల్ చేసినారు, ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినారు, కోట్లు ఇచ్చినారు. అది జరిగిపోయింది. పాపం ఏళ్ళకి ఇవ్వాలి కదా డబ్బులు. ఏదో అత్యంత బాగా డబ్బున్నటువంటి రిచెస్ట్ బోర్డు కదా బీసీసీఐ. మరి వీళ్ళని ఎందుకు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వం వీళ్ళకి ఖర్చు పెట్టాలి? బీసీసీఐ వీళ్ళ మీద కూడా ఇన్వెస్ట్ చేయట్లేదంటే, వీళ్ళకి కూడా డబ్బులు ఇవ్వట్లేదంటే, వీళ్ళకి కూడా పోషించట్లేదంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇలాంటి స్థితిగతులు ఉంటే ఎందుకు క్రికెటర్లు బయటకు వస్తారు? వాళ్ళు ఇల్లు చూడండి ఒకసారి. మట్టితో పేడతో అలికినటువంటి గోడలు కలిగినటువంటి ఇళ్ళాలి. అలాంటి ఇళ్లలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అంటే ఉండడం తప్పటి కాదు, స్థితిగతులు మార్చాలి కదా. వాళ్ళ లైఫ్ని దీనికోసం పణంగా పెట్టుకున్నారు కదా. ఏంటో మరి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తంబాలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, అల్లూరు సీతారామరాజు జిల్లా వంట్ల మామిడిలో కుమారి కుటుంబానికి టీవీ, కేబుల్ ఫ్యాన్లు, మిక్సర్ గ్రైండర్లు, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్ఈడి బల్బులు, పాత్రలు, దుప్పట్లు, దిండ్లు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు లాంటివి అందించారు. ఇక కెప్టెన్ దీపిక కుటుంబానికి అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ టీసీ వరుణ్ గారు, శ్రీ పొదిలి బాబురావు గారు, శ్రీ కుమ్మరి నాగేంద్ర గారు, శ్రీ ఆకులు ఉమేష్ గారు, శ్రీ అంకె ఈశ్వరయ్య గారు, డి మణిప్రియ గారు, శ్రీమతి శ్రీదేవి గారు, శ్రీ ఆనంద్ తదితర జనసేన నేతలు తంబాలహట్టి తండాకి వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపినటువంటి వస్తు సామాగ్రిని అందజేశారు. పాడేరు ఘాట్ రోడ్లోని వంట్ల మామిడి గిరిజన గ్రామంలో నివసిస్తున్నటువంటి కరుణకుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ శ్రీ వంగూరి గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్యంరెడ్డి సతీష్ కుమార్ గారు, జనసేన నేతలు శ్రీ పి శివప్రసాద్ గారు, శ్రీ కె రామారావు గారు, శ్రీ ఎన్ మురళీకృష్ణ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇక మధ్యాహ్నం మాటిచ్చారు, సాయంత్రానికి రోడ్లు మంజూరు చేయడం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం జట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంలో దీపిక మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం పరిధిలోని తమ ఊరికి వెళ్ళే 2 రహదారులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రయాణానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం అవి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ 2 రహదారులను మంజూరు చేయాలని సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కదిలినటువంటి అధికారులు హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తంబాలహట్టి తండ రోడ్లను పరిశీలించారు. హేమావతికి వెళ్లే దారికి 3.2 కోట్లు, అదేవిధంగా గున్నేహళ్ళికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమైన అంచనాలు కూడా రూపొందించారు. ఈ రెండింటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక 24 గంటల్లో నూతన గృహోపకరణాలు, నిత్యావసరాలు ఏర్పాటు. దీపిక, కరుణకుమారి వేదనకు చలించిపోయిన వారి కుటుంబాలకు గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు తక్షణమే సమకూర్చాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు వాటి కొనుగోలు చేసి ఆయా కుటుంబాలకు పంపించారు. 2 తెలుగు క్రికెటర్లకు, క్రీడాకారుల కోటా కింద కూడా నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులను దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి తగిన విధంగా డైనింగ్ టేబుల్స్, మంచాలు లాంటి మరికొన్ని గృహోపకరణాలు సమకూర్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇది దైవం మనుష్య రూపేణ అంటారు కదా, ఇది అనమాట దైవం మనుష్య రూపం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సరుకు కూడా పవన్ కళ్యాణ్ గారు తెప్పించి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి ఇలాంటి వ్యక్తులకి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. సొంత డబ్బు చూడండి, పప్పు బెల్లంలా ఖర్చు పెడుతున్నాడు. మనం 500 రూపాయలు ఎక్కడ ఏదైనా ఖర్చు పెట్టాలంటే 1-4 సార్లు ఆలోచించుకునేటటువంటి జీవితాలు మనవి. కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఏదో ఒక రూపాయన పంచుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తిని మనం ఓడించుకున్న ఒక టైంలో ఇలాంటి వ్యక్తిని మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, ఇలాంటి వ్యక్తిని మనం దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఒకసారి అయితే లైఫ్లో జీవితాంతో ఆయన అభిమానిగానే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కోపం తాపాలు వచ్చినా కానీ అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్ మన జనం పట్ల. అంటే జనం కూడా ఆయన అంటే అంత గౌరవం ఇదనమాట. ఎవరి కష్టంలోనే చలించిపోయేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్.